సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆళ్లగడ్డలో మరో కొత్త రాజకీయ శిబిరం ఏర్పడుతుందా? రాజకీయాల్లోకి భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె వస్తున్నారా? ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజకీయ కోణం ఆవిష్కరించేందుకు మౌనిక ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 1000 కార్లతో ర్యాలీగా మౌనిక, మంచు మనోజ్ ఆళ్లగడ్డకు వెళతారని సమాచారం. నాగిరెడ్డి జయంతి వేడుకల్లో మౌనిక బల ప్రదర్శన చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అక్కా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి, శోభా దంపతులకు 3 సంతానం కాగా ఆస్తి తగాదాలతో అక్కా చెల్లెలు వేరుకుంపట్లు పెట్టారు. మంచు మనోజ్ ఫ్యామిలీ ఆళ్లగడ్డకు షిఫ్ట్ అవుతోంది. దీంతో మరో పొలిటికల్ ఎపిసోడ్కు ఆళ్లగడ్డ కేంద్రం కానుంది. మరింత సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, అసలు ఏం జరుగుతోంది? ఇటు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇష్యూగా నడుస్తోంది హైదరాబాద్లో, అక్కడ భూమా అఖిలప్రియకి మౌనికకి మధ్య కూడా ఆస్తి వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవాలి? ఇప్పుడు కొత్త రాజకీయంగా కొత్త శిబిరం ఏమైనా ఏర్పడబోతుంది అనుకోవాలా? సతీష్, మంచు మనోజ్, మంచు కుటుంబంకి గొడవల నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఆలోచనలు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఈ సందర్భంగా రేపు జరగబోయేటటువంటి భూమా నాగిరెడ్డికి సంబంధించిన జయంతి వేడుకలు ఒక వినూత్న రాజకీయ ఆవిష్కరణకు తెరలేపబోతుందని సమాచారం. ఏంటంటే దీనికి సంబంధించి మంచు మనోజ్ అలాగే మౌనిక ఏదైతే జయంతి వేడుకలకు 1000 కార్లతో తరలి వెళుతున్నారు అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో కూడా మౌనిక బిజీగా ఉన్నట్టుగా సమాచారం. మరి అయితే రేపు జరగబోయే, గతంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. ఏదో కార్యకర్తలు, నాయకులు లేకపోతే స్థానిక నియోజకవర్గంలోని ప్రజలతోనే నాగిరెడ్డి కానీ, శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీరికి సంబంధించినటువంటి సందర్భాలు, పుట్టినరోజులు కానీ, అలాగే మరణించిన దినాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ మొత్తం కూడా వీటికి ప్రత్యేకమైన దినాలుగా పాటించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఈసారి మౌనిక కూడా దీనికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడు తాజాగా తాను కేసు మంచు మనోజ్ కానీ తను కానీ వివాదాల్లో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారికి అండగా ఎవరూ నిలబడలేదనేటటువంటి ఆవేదనతో పాటుగా స్థానికంగా అక్కతో చెల్లికి ఉన్నటువంటి ఆస్తి విభేదాలు, వీటికి సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి వీటికి సంబంధించి ఇప్పుడు వీటిని తేల్చుకోవాలంటే కనుక ఇక రాజకీయ కోణాలే పరిష్కార మార్గాలని భావించారో ఏమో కానీ మౌనిక, మంచు మనోజ్ ఇరువురు కూడా రాజకీయ రంగేట్రం చేసేందుకు సమాయత్తమవుతున్నట్టుగా సమాచారం. మరి ఇప్పటికే దీనికి సంబంధించి ప్లాట్ఫామ్ కూడా రూపొందించుకునేందుకు ఇక ఆళ్లగడ్డనే ప్రధాన వేదికగా ఎంచుకొని ముందుకు పోవాలని ఈ ఇరువురు కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అఖిలప్రియ అయితే ఏకంగా మంత్రి అయ్యారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు. మరి ఈ విధంగా చూస్తే అఖిలప్రియ అంతకుముందు ఏదైతే బ్రహ్మానందరెడ్డి ఏదైతే వాళ్ళ కజిన్ కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయినటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఒక్కసారి రాజకీయానికి అలవాటు పడిన తర్వాత వారు రాజకీయాలనే శాసిస్తూ రాజకీయాలతో అంటకాగడం అనేది సహజ పరిణామం. మరి ఇందుకు అనుగుణంగానే కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లో ఉండాలనుకున్నా కూడా ఆ తరువాత పరిణామాలు చూస్తే మౌనికను కూడా రాజకీయాలకు ఎంటర్ చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ అలుముకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డలో కూడా ఆళ్లగడ్డ కేంద్రంగానే ఇక రాజకీయాలు మొదలు పెట్టాలని మౌనిక కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. దీనికి కావాల్సిన వనరులు అయితే కనుక ఆమె వద్ద పుష్కలంగానే ఉన్నాయి. మరి ఇందుకు సంబంధించి ఇటు మంచు కుటుంబం నుంచి కూడా కొంచెం ప్రేరేపితమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మౌనిక నుంచి కూడా ఏదైతే భూమా నాగిరెడ్డి కుటుంబంలోని మౌనిక నుంచి కూడా ఒక మరో రాజకీయ శిబిరం అక్కడ ఏర్పాటు అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఇందుకు సంబంధించి భూమా నాగిరెడ్డికి 3 సంతానం కాగా అఖిలప్రియ, మౌనికల మధ్య జగత్ విఖ్యాతి రెడ్డి తమ్ముడు కూడా ఉన్నారు. మరి ఇట్లా మౌనికకు అన్న అవుతారు. మరి ఇటువంటి నేపథ్యంలో వీరు 3 కూడా ఒక రాజకీయ ప్రవేశం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి. మరి జగత్ విఖ్యాతి రెడ్డి కూడా రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా సమాచారం. మరి అయితే కనుక ఆయన ప్రస్తావన అయితే రాలేదు. కానీ ప్రస్తుతానికైతే మౌనిక అక్కకు తోడుగా, అక్కకు ధీటుగా ఏదైతే అక్క నాకేం తక్కువ అంటూ ఇప్పుడు ఆమె కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరి దీనికి అంతటికి కూడా రేపు కార్ల ర్యాలీతో వెళ్తున్నారు అంటే కనుక
ర్యాలీలు భారీ ఎత్తున జన సమీకరణ అంటే అది రాజకీయ స్మెల్గా దీన్ని భావిస్తారు. ఎప్పుడైనా కూడా ఎవరైనా బల ప్రదర్శన చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ర్యాలీలు జనాభా సమీకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడే దీన్ని ప్రత్యేకంగా ఎందుకు చేయాల్సి వస్తుందంటే గతంలో ఎన్నడూ మౌనిక ఇటువంటి బల ప్రదర్శనకు పూనుకోలేదు. ఇది నిజంగా రేపు బల ప్రదర్శన చేస్తే కనుక ఆమె రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్టే మనం భావించాలి. దీన్ని బట్టి చూస్తే దీనికి మంచు మనోజ్ ప్రేరేపితంగా మౌనిక కూడా అఖిల ప్రియకు ధీటుగా రాజకీయాలు చేస్తారని ఇక్కడ చెప్పక తప్పదు. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.